బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనకు మరో షాక్ తప్పదా? ఇప్పటికే గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టింది ఎన్నికల సంఘం. గాజు గ్లాసు సింబల్ తమకు కేటాయించాలని ఏపీ హైకోర్టులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పార్టీ గ్లాసు సింబల్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టును కోరారు పిటిషనర్. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. సాయంత్రం తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఎప్పటికీ దీనికి సంబంధించి వాడివేడి వాదనలు జరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్లాసు ఎవరిది అని ఇప్పుడు ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. జనసేనకు మరో షాక్ తప్పదా అంటే కనుక ఉన్ననే ప్రచారం వెజ్జొందుకుంది. ఇప్పటికే గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టేసింది ఎన్నికల సంఘం. గాజు గ్లాసు సింబల్ తమకు కేటాయించాలని ఏపీ హైకోర్టులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పార్టీ గ్లాసు సింబల్ రద్దు చేయాలని, అంటే జనసేన పార్టీకి గ్లాస్ సింబల్ గుర్తుని రద్దు చేయాలని ఏపీ హైకోర్టును కోరారు పిటిషనర్. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. సాయంత్రం తీర్పు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎటువంటి వాదనలు జరిగాయి, ఎవరు ఎటువంటి వాదనలు వినిపించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎటువంటి వాదనలు జరిగాయి? ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తు ఎవరికి కేటాయించే అవకాశం ఉంది? ముఖ్యంగా జరిగిన వాడివేడి చర్చలు బట్టి చూస్తే అంటే గాజు గ్లాసు తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరింది, హైకోర్టును కోరింది. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఫ్రీ సింబల్లో పెట్టింది కాబట్టి తమకు కేటాయించాలని కోరింది. అయితే పిటిషనర్ తరపున వాదన విన్నటువంటి హైకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. సాయంత్రానికి కానీ లేదా రేపు కానీ దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడించే అవకాశం కనబడుతుంది. గాజు గ్లాసు అనేది ఇప్పుడు ఇష్యూగా మారిందని చెప్పాలి. ఎందుకంటే గాజు గ్లాసు తమకే వచ్చిందని గత 4 నెలల కిందటే జనసేన పార్టీ అధికారికంగా ఒక లేఖను కూడా విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తమకు గాజు గ్లాసును కేటాయించింది. ఇష్యూ అంతా కూడా సార్ట్అవుట్ అయిపోయిందని ప్రకటించింది. కానీ మొన్న గెజిట్ నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉండడం పట్ల అందరూ కూడా విస్మయానికి గురయ్యారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ జనసేన పార్టీ గాజు గ్లాసు సింబల్ ఉంది. ఆ సింబల్ మీద వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పెటాపురంలో గాజు గ్లాస్తోనే ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడు అనూహ్యంగా గెజిట్ నోటిఫికేషన్లో గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టడం వల్ల ఇప్పుడు జనసేన పార్టీకి ఇంకా పూర్తిగా గాజు గ్లాసు వెళ్ళలేదని తెలుస్తున్న నేపథ్యంలో ఆ గాజు గ్లాసును తీసుకోవడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు ద్వారా లీగల్గా ఆ గాజు గ్లాసును తమకు పొందాలనే భావనలోనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఇప్పుడు పిటిషన్ వేయడంతో పాటు వాదనలు కూడా వినిపించింది. అయితే తీర్పునైతే రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు గాజు గ్లాసులు జనసేన కాకుండా ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్కి ఈ గాజు గ్లాసు ఇస్తారా లేకపోతే ఈ వీళ్ళ పిటిషన్ కొట్టేస్తారనే దానిపైన తీర్పు అయితే రావాల్సి ఉంది. అయితే గాజు గ్లాస్ అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి అనేది ఇప్పటి వరకు ఉన్న ప్రచారం. ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ గాజు గ్లాసు సింబల్ మీద ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ సడన్గా గాజు గ్లాసు జనసేన కాకుండా వేరే పార్టీకి వెళ్తే కొంత జనసేనకి ఇబ్బంది కలిగే అంశం అని చెప్పాలి. ఎందుకంటే ఒక సింబల్ ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జనరల్గా ప్రాంతీయ పార్టీలు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, వైసీపీ ఫ్యాన్ గుర్తు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ అంటే అందరికి గుర్తొచ్చే సింబల్ ఏంటంటే గాజు గ్లాసు. కాబట్టి ఇప్పుడు గాజు గ్లాసు జనసేన పార్టీ కాకుండా ఆల్టర్నేటివ్గా వేరే పార్టీకి వెళ్తే కొంత జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారే అంశం. ఎందుకంటే కొత్త సింబల్ ఇప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా లేకపోతే ప్రచారంలో ఉపయోగించాలన్నా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది కొంత జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారే అంశం అవుతుంది. అయితే ఇప్పుడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. అటు తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్కి ఆ సింబల్ ఇస్తుందా లేకపోతే జనసేన పార్టీకి అది సింబల్ కేటాయిస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో జనసేన పార్టీ కూడా గాజు గ్లాసు సింబల్ కోసం న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. లీగల్ గా అనేక సలహాలు సూచనలు రాజేష్, ఇటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఎందుకంటే ఇప్పటికే ప్రచారంలో ఉన్నాం, గాజు గ్లాసుకు సంబంధించి ప్రచారంలో ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి తమకే కేటాయించాలంటే కూడా ఇదే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిందా జనసేన? తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఆల్రెడీ సింబల్ ఉంది కాబట్టి గత ఎన్నో ఏళ్ళుగా సింబల్ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో తమకే రావాలనే వాదనలు జనసేన పార్టీ తరఫున కూడా వినిపించినట్టు తెలుస్తుంది. ఇరు వాదనలు విన్న తర్వాత తీర్పునైతే రిజర్వ్ చేశారు. అయితే ఇప్పుడు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనే దానిపైన ఒక ఉత్కంఠ కనబడుతుంది. వచ్చింది ఖచ్చితంగా జనసేన పార్టీకే ఉంటుందనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ అది ఫ్రీ సింబల్గా ఉండడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఆ పార్టీకి ఎదురవుతుంది. ఎందుకంటే ఎవరైనా గ్లాసు సింబల్ని కోరొచ్చు కాబట్టి ఇప్పుడు ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది కాబట్టి
అది ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఎంత త్వరగా దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకుని గాజు గ్లాసుని కనుక జనసేన పార్టీ తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. కానీ ఒకవేళ ఇష్యూస్ కనుక పెరిగితే కనుక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గాజు గ్లాసు ఇష్యూస్ తగ్గించుకోకపోతే కనుక అది ఇబ్బందికరంగా మారే అంశంగా ఉంది. కాబట్టి తీర్పు పైన ఇప్పుడు అందరూ సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయం మొదటి అవర్లోనే ఇది జడ్జిమెంట్ దీనికి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. సచిన్, ఒకవేళ తమకి ప్రతికూలంగా వస్తే జనసేన వ్యూహం ఏంటి? సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే హైకోర్టులోనే మళ్ళీ దీనికి సంబంధించి లీగల్గా వెళ్లే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది జనసేన? అంటే జనసేన పార్టీ గాజు గ్లాసుని అయితే వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అది ఒక వాళ్ళ పార్టీకి సింబల్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరికి అంటే గ్రామీణ స్థాయిలో కూడా జనసేన పార్టీ అంటే గాజు గ్లాసు సింబల్ అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ గుర్తుని దూరం చేసుకుంటే కనుక ఖచ్చితంగా పొలిటికల్గా ఇబ్బందులు అవుతాయి. అందులోనూ ఎన్నికల ముందు ఆ గుర్తును దూరం చేసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆ పార్టీ భావిస్తుంది. వదులుకోవడానికి ఎక్కడా కూడా సిద్ధపడట్లేదు. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో వ్యతిరేకంగా ఏదైనా జడ్జిమెంట్ వచ్చినా దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం, ఇలా అన్ని ఏ దారులు ఆ దారులన్నింటిలో కూడా ప్రయత్నాలు అయితే జనసేన పార్టీ చేస్తుంది. కాబట్టి ఈరోజు హైకోర్టులో ఇచ్చి తీర్పును బట్టే నెక్స్ట్ ఫర్దర్గా జనసేన పార్టీ యాక్షన్ ఉండే అవకాశం కనబడుతుంది. ఇక్కడ తీర్పును బట్టి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని జనసేన పార్టీ భావిస్తుంది. మరి చూడాలి జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది. ఒకవేళ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఆ ఇవ్వడాన్ని కూడా సవాల్ చేస్తూ హైకోర్టుకి జనసేన పార్టీ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. లీగల్గా ఎంతవరకు వెళ్ళగలమనే దానిపైన కూడా ఆ సాధ్యాసాధ్యాలను జనసేన పార్టీ పరిశీలిస్తుంది. రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో జనసేన పార్టీ వ్యూహం కనబడే అవకాశం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. గాజు గ్లాస్ గుర్తు ఎవరికి వెళ్ళబోతుందనే ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. జనసేనకు మరో షాక్ తప్పదా అంటే కనుక దాదాపు అవుననే ప్రచారం ఇక్కడ జోరందుకుంది. ఇప్పటికే గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టింది ఎన్నికల సంఘం. గాజు గ్లాసు సింబల్ తమకు కేటాయించాలని ఏపీ హైకోర్టులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పార్టీ గ్లాసు సింబల్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టును కోరారు పిటిషనర్. వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. సాయంత్రం లేదా రేపు ఉదయం తీర్పు వెలువడే అవకాశం ఉంది.